ఎవరు నమ్మబడలేదు, నేనే విశ్వాసిని, నేను నమ్ముకుంటే అసలు లెక్కలో ఉంటున్నాడు హల్లెలూయా అని ఆయన అనుకుంటున్నాడు. కానీ ఇతరులకేమో ఆయన మార్గము, ఆయన వెళుతున్న మార్గము, ఆయన ఉంటున్న ప్రవర్తన, ఆయన చూస్తున్న చూపు, ఆయన నడుస్తున్న నడవడికి మొత్తం కనిపించేస్తున్నదంట అందరికి. హల్లెలూయా అంటే ఆయన కాడ ఉంటున్న ప్రజలకు అందరికీ ఆయన ఎలాగైతే ఉన్నాడో మొత్తము కనిపించేస్తున్నదంట. ఆయన పోయే మార్గం కూడా పాపపు మార్గం చేస్తున్నాడు, ఆయన చూసే చూపు కూడా పాపపు చూపు చూస్తున్నాడు, ఆయన మాట్లాడే మాట కూడా పాపపు మాట మాట్లాడుతున్నాడు, ఆయన దేవుని ఆరాధించేటప్పుడు కూడా పాప కార్యంగా ఆరాధిస్తున్నట్టు దేవుడు. వాళ్ళందరికీ నేను దేవుడిని చాలా నమ్ముతూ ఉన్నాను, నేను నమ్మకంగా ఉంటున్నాను, ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు, నేను మాత్రమే ఆయన చెప్పినట్టు, ఎవరైనా ఏవో చెప్పినట్టు నేనే నా దేవుడికి ఇష్టడుగా ఉంటున్నాను లెక్కలో లోతు అనుకున్నాడు. కానీ ఆయన మార్గం మాత్రం చూపించేస్తా ఉన్నాడు ఆయన ఎలా ఉంటున్నాడు. హల్లెలూయా లోతు ఆ విధంగా ఉన్నాడు. కావున నేను సోదములోకి వెళ్ళి జీవించుటలో తప్పే లేదంటున్నాడు. ఏమి సోదం లేకపోయి జీవించడం తప్పే ఉంది, ఆడేమంటాడు అక్కడ అనే కారణం. ఈరోజు క్రైస్తవుడు అలాగే ఉంటున్నాడు. ఆయన అంటా ఉంటాడులే దాంట్లో తప్పే ఉంది పోతే హల్లెలూయా పిల్లలు కాడకపోయి ఆ పిల్లలు కార్యం చేస్తే తప్పే ఉంది, ఏమి లేదు కాబట్టి. ఈ రోజు లోతు యొక్క సహవాసం చేస్తున్న వారు, లోతు యొక్క నడిపించున్న వారు, లోతు యొక్క కోరికలో ఉంటున్న వారు, వారి పరిస్థితులు కూడా అలాగే తారుమారైపోతున్నాయి. పాపం బాగా పెంచేసేసుకొని భారం అయిపోయి హల్లెలూయా ఎట్టి చేయాలి అర్థం కాక ఆ పాపంతోనే నలిగిపోతున్నారని ఇక్కడ విలీన మేరని బ్రహ్మ మాట్లాడుతున్నాడు. హల్లెలూయా ఆమేన్ ఆమేన్. ఈ యొక్క పాపమే గర్వంగా ఆశపెట్టి ఉన్నది, డాక్టర్లు ఉన్నారు, కత్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మరి ఆత్మతో ఎదిగే పాపమే గర్వానికి ఎవరున్నారు? కత్తుడిని కోసిన తెగదు నిజనా? హల్లెలూయా హాస్పిటల్కి నువ్వు తీసుకొని పెట్టిన డాక్టర్కి అది కనిపించదు. లేదు నువ్వు మాంత్రిక ఆటకు పోయి కాగితలు గీతలు కట్టించుకుని వాడు కూడా కనిపించదు. అది కనిపించేది ఎవరికంటే ఒక ప్రభువైన యేసుక్రీస్తుకు మాత్రమే కనిపిస్తుంది. ఆ యొక్క పాపకి ఆత్మీయ గర్భం పురుషులు కూడా వస్తుందంట. అది గర్భం స్త్రీ పురుషుడు ఒకటేలే.